హలో వెల్కమ్ టు విబీజీ ఛానల్. 31st నైట్ ఈవెంట్ కోసం మీరు టికెట్ బుకింగ్ చేసుకుంటున్నారా? ఆ టికెట్ బుక్ చేసుకున్న వాటికి పర్మిషన్స్ ఉన్నాయా లేవా చూసుకున్నారా? ఎందుకు చెప్తున్నానంటే సన్ బర్న్ ఈవెంట్ పైన పోలీసులు అనుమతి లేదనేసి తెలియజేస్తున్నారు. అదేంటో మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు 31st నైట్కి చాలా ఈవెంట్స్ అన్నీ అందరు చాలా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ కొన్ని ఈవెంట్స్ పర్మిషన్ లేవనేసి క్యాన్సిల్ చేశారు. అదేంటంటే సన్ బర్న్ ఈవెంట్ అనేది, అది ఎందుకు అలా చేశారో కొంచెం చెప్పండి మీ మాటలో. డిసెంబర్ 31 అనగానే చాలామందికి ఒక ఎంజాయ్ చేయాలి, అది బాగా జోష్ ఉండాలి అన్నది ఒక ఆచారంలా తయారైంది. అది అలవాటుగా కదా ఆచారంలా తయారు చేసుకున్నారు. సో దాన్ని విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. డిసెంబర్ 31కి ఏ మార్పు జరుగుతుంది, డేట్లో క్యాలెండర్ పేజ్ చినుగుతుందో తప్పించి ఏం కాదు. తెలుగు సంవత్సరాలు హిందూ సాంప్రదాయాలు అయితే వసంత ఋతువుని బట్టి మారుతుంటాయి, కాలంగా మార్పులు కనిపిస్తాయి. సో అది మన పండుగ చేసుకోవాలని వాదన కొంతవైపు ఉన్నా కూడా అలా వాదిస్తునే వాళ్ళు, ఆ పోస్టులు షేర్ చేసే వాళ్ళు కూడా మళ్ళీ డిసెంబర్ 31 వస్తే మాత్రం వాళ్ళు ఏదో రకంగా షేర్ చేసుకుంటారు. ఎంజాయ్ని జాయ్ని ఏ విధంగా షేర్ చేసుకుంటారు. రకరకాలు ఎవరి ఆల్టిట్యూడ్స్, ఎవరి లిమిట్ వాళ్ళు, అంటే ఎవరు చాక్లెట్ పంచుకుంటారు, ఎవరు కేక్ తింటారు, ఇంట్లోనే మంచి పదార్థాలు చేసుకొని తింటారు. కానీ కొంతమంది ఎక్కువ యూత్ ఆ జోష్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ ఆ రోజంతా ఫ్రెండ్స్ అంతా తాగి ఎంజాయ్ చేసి కేకులు కట్ చేసుకొని ఆనంద డోలలో ఊగుతుంటారు. అయితే ఇది ఏదైతే పబ్లిక్లో ఉన్నటువంటి హ్యాబిట్ని ఏదైతే ఉందో కొంతమంది వ్యాపారస్తులు దాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు. మేము దాన్ని మీరు చేసే ఎంజాయ్మెంట్కి మేము ఈవెంట్ చేస్తాము అంటూ ఒక ఈవెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, అక్కడ డీజేలు పాటలు పెట్టడం, సెలబ్రిటీస్ని పిలిపించడాలు, దాంతోపాటు వాళ్ళకు ఫుడ్ అండ్ లిక్కర్ ప్యాకేజీలో ఉంటుంది. సో ఇది మనకు సహజంగా ముఖ్యంగా మన రాష్ట్రంలో పర్మిషన్ లేదు. ఇట్లాంటి ఈవెంట్లకు పర్మిషన్ ఉండదు. కేవలం అనుమతించిన బార్లోనూ, అనుమతించినటువంటి రెస్టారెంట్లోనూ, బార్ అండ్ రెస్టారెంట్, అదర్వైజ్ పబ్, అక్కడ ఆ పబ్లో కూడా లిమిట్స్ ఉన్నాయి అన్నిటి కూడా. సో ఇంకా అంచేత ఇది దాటితే బయటికి వెళ్తే ఆ లిక్కర్ వల్ల గొడవలు అవుతాయని, శాంతి భద్రతలు దెబ్బతింటాయని ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది ఉద్దేశంతో పర్మిషన్స్ ఉండవు. ప్రతి సంవత్సరం కూడా చెప్తూనే ఉంది మన రాష్ట్ర పోలీస్ శాఖ. అయినా కూడా కొందరు ఏం చేస్తున్నారు, రకరకాల పేర్లతోటి, హిడెన్ నేమ్స్ తోటి రకరకాలుగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, వాటి మీద పోలీసులు రైడ్ చేయడము, రకరకాలు జరుగుతూనే ఉంది. అయినా కూడా కొందరు ఉత్సాహంగా చేస్తూనే ఉంటారు. అదంతా కూడా లోపాయకారిగా నడుస్తుంది. అంటే పోలీసులు దృష్టిలో పడకుండా ఆ సెల్ ఫోన్, వాట్సాప్లో మెసేజ్ రూపంలోనే బిజినెస్ చేసుకుంటుంటారు. ఏదైనా సరే చర్యలు తీసుకుంటారు. కానీ ఈసారి సన్ బర్న్ అనే ఒక ఈవెంటు డైరెక్ట్ బుక్ మై షో అనే యాప్ ద్వారా, బుక్ మై షో మనకు తెలుసు సోషల్ ప్లాట్ఫామ్, అది మనం ఒక జొమాటోలో ఎట్లా బుక్ చేసుకుని వచ్చుంటాము. టికెట్ ఈజీ సినిమా టికెట్, బుక్ మై షో అంటే ఇట్లాంటి టికెట్ కూడా అమ్ముతుంటుంది. అది ఎనీ షోకు మనం టైఅప్ అవ్వచ్చు. మనకి ఔత్సాహం ఉంటే ఆ ప్లాట్ఫామ్ ఇస్తే వాళ్ళు మన వాళ్ళ సాఫ్ట్వేర్ టైఅప్ చేసుకొని టికెట్లు షేర్ చేసుకొని ఫీజు తీసుకొని మనకు బిజినెస్ చేసి పెడుతుంది. సో అట్లాంటి ఈజీ మన బుక్ మై షో అనే యాప్ ద్వారా కూడా ఈ సన్ బర్న్ టికెట్లు అమ్మే ప్రయత్నం చేశారు. ఇలాంటి ఈవెంటర్లు ఏం చేస్తారంటే కొంచెం టెక్నికల్ ప్లే చేస్తారు. పోలీస్ కోసం అప్లై చేస్తారు పర్మిషన్, అది రిజెక్ట్ అవుతుంది వీళ్ళకి తెలుసు. అయినా మేము పర్మిషన్ అప్లై చేసాము వచ్చామనో, లేకపోతే పర్మిషన్ కోసం వెళ్ళినటువంటి పోలీసుతో ఫోటోలు దిగడం కానీ, ఆ క్రియేషన్ అంతా చూపించి మాకు పర్మిషన్ ఉందని కొందరు మభ్య పెట్టడము, లేదా వస్తుందని ఒక కాన్ఫిడెంట్ తోటి టికెట్లు అమ్మేసుకుంటారు. ఇక్కడ అమ్మడం కూడా లోపాయకారిక లేకుండా ఒక సోషల్ ప్లాట్ఫామ్ మీద టికెట్ అమ్ముతుంటే మన సైబరాబాద్ సిపి మహేత్ గారు సీరియస్ అవ్వడం, ఇమీడియట్లీ ఏదైతే ఉందో ఆ బుక్ మై షో ప్లాట్ఫామ్ వాళ్ళని పిలిపించి బాగా సీరియస్ అయ్యారు. కేసు అయితే పెట్టలేదు, విత్డ్రా చేసుకున్నారంటుంది. అయితే వార్నింగ్ ఇచ్చేసాడు, అతనికి ఈవెంట్ వల్ల డ్రాప్ చేసుకున్నారు. అంటే ఎప్పటి వరకు టికెట్ తీసుకున్న వాళ్ళంతా రిటర్న్ ఇవ్వమని కూడా చెప్పారు. సో ఇక్కడ ఏంటి మనం ఇప్పుడు టోటల్గా మనం ఈ విషయం ద్వారా తెలుసుకోవాల్సిందంటే, ఇటువంటి ఏ ఈవెంట్ అయినా సరే పర్మిషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. సో ముఖ్యంగా ఇలాంటి సందర్భంలో ఎందుకు పోలీసు శాఖ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే, ఇక్కడ శాంతి భద్రతలు దెబ్బతింటాయని ఒకటి, రెండోది ఇక్కడ డ్రగ్స్ వాడకాన్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. డ్రగ్స్ అనేది హిడెన్ అంటే పోలీసులు కంటపడకుండా లోపాయకారిగా వాడుతూ ఉంటారు వాళ్ళు. దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసినట్టు కానీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. దానికి మళ్ళీ పోలీస్ పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. కాబట్టి ఇంకొకటి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాటికి చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కూడా సీరియస్గానే ఉన్నాడు. ఈ పబ్ కల్చర్ కానీ
సో బట్ ఇక్కడైతే డ్రగ్స్ వాడకని విషయంగా స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. ఒకవేళ ఇలాంటి సన్బర్న్ ఈవెంటే కాదు ఇంకా ఏ ఇతర ఈవెంట్లో కూడా మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు దాంట్లో ఎప్పుడైతే లిక్కర్ అనేది ఉంటుందో ఖచ్చితంగా వాటికి పోలీస్ పర్మిషన్ ఉండదు. కాబట్టి వెళ్ళేటప్పుడు ఈ విషయాన్ని గుర్తులో పెట్టుకోండి. ఎప్పుడైనా సరే పోలీసులు అన్ఎక్స్పెక్ట్గా రైడ్ చేస్తే పార్టిసిపెంట్స్తో పాటు అందరినీ అరెస్ట్ చేసే ప్రమాదం ఉంటుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఎక్కడైతే వెజిటేరియన్ భోజనాలు నాన్ వెజిటేరియన్ పోతే ఫ్యామిలీతో ఉంటుందో అప్పుడు మాత్రం వాటికి వెళ్ళండి. ఎప్పుడైతే లిక్కర్ యాడ్ అవుతుందో ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ ఉండవు వాటికి. లిక్కర్ ఉన్న వాటికి మీరు కూడా అటెండ్ కావద్దు. ఎవరు కూడా అట్లాంటి టికెట్లని యాక్సెప్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ. విన్నారు కదండి, ఏ ఈవెంట్స్ అయినా పర్లేదు, అందులో లిక్కర్ కానీ ఎట్లా యాడ్ అయ్యి ఉంటే మాత్రం వాటికి మీరు వెళ్ళకండి. అండ్ ఇది ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నారో ఇంతకుముందు, ఇప్పుడు బుక్ చేసుకోబోతున్నారో అది మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అది పర్మిషన్ ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు వెళ్ళండి. లేకపోతే మాత్రం ఒకవేళ మీరు అక్కడ అనుకోకుండా వెళ్ళిన పరిస్థితి అయితే మాత్రం పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే పని అయితే జరుగుతుంది. కాస్త జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. థ్యాంక్ యూ. మరిన్ని వార్తలతో మీ ముందు ఉంటాను.